സ്ഥലത്ത് ఇక్కడ ఉన్నటువంటి వారిలో బెన్నీ బెన్నీ అనే పేరు కలిగి മോനെ നീ ഇന്ന് ഇവിടെ നിൽക്കുന്നത് ഒരു അത്ഭുതമാണ്. కుమారుడా నీవు ఈ రోజు ఇక్కడ నిలుచొని ఉన్నావంటే అదొక అద్భుతం. നിന്നെ കൂട്ടുകെട്ടിൽ അകപ്പെടുത്തി నిన్ను స్నేహ బంధములో బంధించడం జరిగింది. നിന്നെ തകർത്ത് കളയാൻ నిన్ను నాశనము చేయాలని പിശാച് പദ്ധതി ഇട്ടെടുത്തു. అపవాదిగాడు చాలా ప్లాన్ చేసిన ఆ స్థలములో ദൈവം നിന്നെ പുറത്തു കൊണ്ടുവന്നു. దేవుడు నిన్ను బయటికి తోడుకొని వచ్చాడు. ഇവൻ ഇവിടുത്തുകാരനാണോ? ఎక్కడైనా మీ దగ్గర ప్లేస్ నూజివీడు ఫాదర్. ഇവനെതിരെ പിശാചിന് ഭയങ്കര പ്ലാൻ ഉണ്ടായിരുന്നു. అపవాదిగాడు చాలా ప్లాన్ తో ఉన్నాడు ఈ కుమారుడి పైన. പക്ഷെ ദൈവം അവനെ വിടുവിച്ച് പുറത്തു കൊണ്ടുവന്നു. కానీ దేవుడు విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు ఈ కొడుకుని. ഇവൻ വർഷിപ്പിൽ തുടങ്ങും. ఇతడు వర్షిప్ లో ప్రారంభం చేస్తాడు. వర్షిప్ చేస్తాడు. అయితే దావీదిനെ പോലെ വർഷിപ്പിൽ തുടങ്ങും. దావీదులాగా ఆరాధనతో వర్షిప్ తో ప్రారంభిస్తాడు. പിന്നീട് അവൻ പ്രോഫറ്റ് ബെന്നി എന്നറിയപ്പെടും. ఆ తర్వాత ప్రవక్త బెన్నీ అని తెలియబడతాడు. ഇവന് വേണ്ടി നിങ്ങൾ ഒത്തിരി കരഞ്ഞിട്ടുണ്ട്. ఇతని కొరకు నువ్వు చాలా కన్నీరు కార్చావు. ഒത്തിരി പ്രാർത്ഥിച്ചിട്ടുണ്ട്. చాలా ప్రార్థన చేశావు ఈ కుమారుడి కొరకు. എന്നാൽ ഇവൻ അനേക ചെറുപ്പക്കാരെ പിടിച്ചോണ്ട് വരും. ఇతడు అనేక మంది యవ్వనస్తులను పట్టుకోబోతున్నాడు. ഇവൻ നിമിത്തം അനേകർ യേശുവിലേക്ക് കടന്നു വരും. ఇతని ద్వారా అనేకులు యేసయ్య యొద్దకు రాబోతున్నారు. Do you know him? నీకు తెలుసా? Okay. You close your eyes. కళ్ళు మూసుకో. In the name of Jesus. యేసు నామములో New anointing. అభిషేకిస్తు. New ship. అభిషేకిస్తు.